నమస్కారం. డిజిటల్ వార్తలకి స్వాగతం. కాళేశ్వరానికి జాతీయ హోదాను కల్పించడమే తెరాస లక్ష్యమని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి బాటలో నడుపుతున్నారని చెప్పారు. మన రాష్ట్ర సంక్షేమ పథకాలే ఇతర రాష్ట్రాల వారు అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. మాచారెడ్డి మండలంలోని పల్వంచ, భవానీపేట్, ఫరీద్పేట్, ఎల్పుగొండ గ్రామాల్లో జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తరపున కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చేరుకున్న గంప గోవర్ధన్కు మహిళలు బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలను తీసుకువచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులను తీసుకురావచ్చునని తెలిపారు. ఇందుకు ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ ఎంపీల గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ భారీ మెజార్టీతో మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నెట్టు వేణుగోపాలరావు, పిపిరి ఆంజనేయులు, బల్వంతరావు, పొట్టిముక్కల నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని, పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అనే సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మా బెస్త సామాన్య చెప్తా ఉన్నాడు ఏం చేసిందని. నీకు ఇంతకుముందు 200 పెన్షన్ ఉండే, ఇలా 1000 ఇచ్చినాం. 1వ తారీఖు నుంచి 2016 కూడా మేమే ఇస్తున్నామనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఏమి ఇచ్చింది అనడానికి ఇచ్చింది చెప్తా ఉన్నాం అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే భర్తలు చనిపోయినటువంటి వితంతువులకు, అదేవిధంగా ముసలి వాళ్లకు 273 ఏళ్ల స్వతంత్రంలో 200 పెన్షన్ ఉంటే 1000 మొన్నటి దాకా ఇచ్చినాం. ఇప్పుడు 2016 ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మనం నిన్ననే ఉగాది పండుగ చేసుకున్నాం. తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం ఉగాది. ప్రభుత్వానికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 30 దాకా కొత్త సంవత్సరం ఉంటుంది. ఇలా ఏప్రిల్ 1వ మొన్న స్టార్ట్ అయింది. ఈ 1వ తారీఖు నుంచి మే 1వ తారీఖు వరకు నెల నిండుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి మేము చెప్పిన మాట ప్రకారం 2016 రూపాయల పెన్షన్ మే 1వ తారీఖు మీరు అందుకుంటున్నారనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. వికలాంగులకు 3016 రూపాయలు వచ్చే నెల మీ ఖాతాలో మీ చేతికి వస్తుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. మీద చేసుకొని చెప్పాలి. ఏ రైతు కన్నా ఈ 73 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి నీకు ఎకరానికి పెట్టుబడి ఎవరన్నా ఇచ్చిండ్రా 8000? ఇలా వచ్చే నెల నుంచి
10,000 రూపాయలు ఏడాదికి మీకు ఇస్తా ఉన్నాం. అది ఎవరన్నా ఇచ్చిందా? నువ్వే ఆలోచన చేసి 60 ఏళ్ళ పెద్ద మనిషివి కాబట్టి నువ్వే ఆలోచన చేసి చెప్పమని నేను కోరుతా ఉన్నాను. నీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇలా 10,000 చొప్పున ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. ఇలా రైతు చనిపోతే కరెంట్ షాక్ తో కానీ, పాము ఘర్షి కానీ, రోడ్డు మీద యాక్సిడెంట్ కానీ, లేకపోతే భగవంతుడు చిన్న చూపు చూసి ఆరోగ్యం బాగాలేక చనిపోయిన ఆ రైతు కుటుంబానికి మొన్నటి వరకు ఏ ప్రభుత్వమైనా ₹1 సాయం చేసిందో ఆలోచన చేయండి. ఇవాళ మన కేసీఆర్ గారు రైతు కన్నీళ్లు పెట్టద్దు, రైతు చనిపోతే ఆ కుటుంబం తెరలు కావద్దు, ఆ పిల్లలు ఇబ్బంది పడద్దు, ఆ భార్య కన్నీళ్లు పెట్టద్దని 5 లక్షల రూపాయలు చనిపోయిన 10 రోజుల లోపల ఆ తల్లి ఖాతాలో జమ చేసి ఆదుకుంటుంది మన ప్రభుత్వం. ఆ కాదా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఇది ఒక్కటే చెప్పినామో అది 3 నెలలు ఆలస్యమవుతుంది తప్ప మాట నిలుపుకునే ప్రభుత్వం మన కేసీఆర్ నాయకత్వంలో మనకు ఉందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి ఎవ్వరు కూడా బాధపడద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇండ్ల విషయం మీకు చెప్పాలి. మేము మన చౌరస్తాలో గవర్నమెంట్ తా ఉంది, మర్రికాల తా ఉంటే అక్కడ ఒక 40 ఇండ్లు మంజూరు చేసినాం. వాళ్ళు హైకోర్టు పోయి స్టే తీసుకొచ్చారు, ఆ భూములలో పోయి ఆగిపోయింది. మీరు చూసిండ్రు, పొక్కలు తీసి బోర్ వేసిన తర్వాత ఇసుక పోసిన తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఆపినాం. మాంటి ఇంకా 6 నెలలు ఆపుతారు, అంతకన్నా ఎక్కువ ఆపలేరు. దాన్ని ఎత్తేపిస్తా ఖచ్చితంగా మొత్తం భూమి జాగ లేనోళ్లకు, తావు లేనోళ్లకు ఆడగట్టి ఇవ్వడం జరుగుతుంది. సంత తావులు ఉన్నోళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. మిరుగం నుంచి మీ ఊర్లో ఎవరైతే ఇల్లు లేక సంత మొత్తం భూమి జాగ లేని పేదల కోసం రైతులకు ఇప్పుడు ఈ 10,000 ఇవ్వగానే కడుపు నిండలే, ₹1,00,000 మాఫీ చేస్తామన్నాం. మిరుగం తర్వాత ఖచ్చితంగా మాఫీ చేస్తాం. దాంతో రైతు కన్నీళ్లు తీర్చలే, రైతు బాధలు పడలే. ఇంకా రైతుకు చేయాలని పేదల కోసం, రైతుల కోసం ఇంకా పేదలకు చేయాలి. వాళ్ళని ఆదుకున్నప్పుడే తెచ్చిన తెలంగాణకు అర్థం ఉంటది, కానీ లాభం ఉండదు. అందుకే కష్టపడతా ఉన్నాం. మా అన్న సామాన్య చెప్తా ఉన్నాడు, ఇలా ఎండలు మండుతున్నాయి, ఇలా నీళ్లు లేక సస్తా ఉన్నాం. గల్లీలలో బిందెలు పెట్టుకొని మా అక్క చెల్లెళ్ళు కష్టాలు నీళ్ళ ఘోష పడతా ఉన్నాం. మన కామారెడ్డి లాంటి కరువు నియోజకవర్గానికి బోర్లేసి వేసి అప్పుల పాలైనాం, మస్కర్ దుబాయ్ పోయినాం. ఇవాళ బాధ పోవాలని మన ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ల నుంచి కాళేశ్వరం ఇంత ఎండల కూడా ఇలా ఉత్తర గోదావరి నీళ్లు పోయి సముద్రంలో 10 డ్యాంల నీళ్లు కట్టే కొత్త డ్యామ్ కట్టినమా లేదా ఒక్కసారి మీరు చూడండి. ఇలా పనులు జరుగుతూ ఉన్నాయి. సంవత్సరం లోపల కాలువలతో నీళ్ళిచ్చి కాపాడుకుంటా ఉన్నాం. దానికోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు 85,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దాన్ని మేమేమన్నాం, మన కొత్త రాష్ట్రం ఇచ్చినప్పుడే పార్లమెంటులో చట్టం చేసిండ్రు. అటు తెలంగాణకు ఒక కొత్త ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని, జాతీయ హోదా ఇవ్వాలని. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రమైంది, దానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వమని మన ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ప్రకటిస్తే 85,000కెళ్ళి 78,000 సుమారు మన ఉత్తరాన్ని 90% పైసలు కేంద్రం ఇస్తుంది, 10% పైసమే మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటది. ఈ 85,000 78,000 కోట్ల రూపాయలు మనకిచ్చే ఢిల్లీ ప్రభుత్వం ఇస్తే మళ్ళా వాపస్ కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం మాఫీ కింటనే ఉంటది. కాబట్టి అందుకే జాతీయ హోదా కావాలని మనం కొట్లాడుతున్నామనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ 78,000 కోట్లు మిగిలితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఘోషపడుతున్నారో తెలుసు. ఇంకా ఎన్ని పనులు చేయొచ్చో ఆ 75,000 ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నాను. అందుకే ఇవాళ కష్టపడి మన సార్ చెప్పిండు 16కు 16 మనం గెలిచినట్టయితే రేపు భవిష్యత్తులో ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మీకు తెలుసు ఇవాళ ఎక్కడ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సన్నిహితుడు రైతు బంధు స్కీము 5,000 ఇస్తామనుకుంటున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ మనకు సాయం చేస్తే
మన ప్రభుత్వం ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు అచ్చంపేట ఉన్నది, అచ్చంపేట నుండి తీసుకొని ప్రతి గడపకు పోయి మనం చేసిన పనులు చెప్పి, మన వ్యక్తే నిలబడ్డాడు, మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి బీబీ పాటిల్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలి అని విజ్ఞప్తి చేస్తే తప్పకుండా ఓటర్లందరూ కూడా మనకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నిటికీ మించి ఈరోజు పిట్లం మండలం మిగతా అన్ని మండలాలకెల్లా నాన్ కమాండ్ మండలం. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయానికి, వారు మన మీద చూపించిన సానుభూతికి మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేద్దామనే ఆలోచనతో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 476 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా మన బీబీ పాటిల్ గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలి. మరి ఈ పార్లమెంట్లో నిలబడి మన తరఫున మాట్లాడగలిగే ఒక వీలు కల్పించే అవకాశం మనకుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతర నియోజకవర్గాల కంటే అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద, మా మీద, అందరి మీద ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్లోని నాగిరెడ్డిపేట, లింగంపేట్, ఎల్లారెడ్డి మండలాల్లో ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయా మండలాల్లో గల ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అలాగే ముత్యాల పోచమ్మ ఆలయం వద్ద ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్లో వికారి నామ సంవత్సరం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్, లింగంపేట్, ఎల్లారెడ్డి మండలాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు. అనంతరం సాయంత్రం సమయంలో ముత్యాలమ్మ, పోచమ్మ ఆలయాల వద్ద ఆనవాయితీ ప్రకారం ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి దేవతామూర్తుల ఆలయాల చుట్టూ తిప్పారు. ఈ వేడుకలను తిలకించేందుకు ఆయా మండలాల్లోని గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఉగాది పండుగను పురస్కరించుకొని ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్క గంగాధర్, జెడ్పీటీసీ సామిల్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. దేవాలయం సంబంధించి ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి కూడా ప్రాచీన్యం పొందినటువంటి బండ్లు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో తిరిగి అమ్మవారికి కృపకు పాత్రలైనందుకు మేము వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఉగాది సంవత్సరం రైతులకు, కర్షకులకు, ఉద్యోగులకు, సకల అందరికీ కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎల్లారెడ్డి ప్రజలకు, పుర ప్రజలకు అందరికీ కూడా శ్రీ శ్రీ ముత్యాల పోచమ్మ దేవాలయం నుంచి స్వాగతం, సుస్వాగతం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయని జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దినని చెప్పారు. ఈ పథకాలతో రైతుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ ఆనందాన్ని నింపారని పేర్కొన్నారు. తాడవల్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల వద్ద టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ కాళేశ్వర ప్రాజెక్టు ఎల్లారెడ్డి ప్రాంతం పూర్తిగా సస్యశ్యామలం అవుతుందన్నారు. త్వరలోనే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీయే కాపీ కొట్టి కిసాన్ యోజన పథకంతో రైతులకు నగదును అందజేస్తున్నారని తెలిపారు. ఇలా దేశంలోని చాలా రాష్ట్రాలు మన సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మే పరిస్థితిలో ప్రస్తుతం ప్రజలు లేరన్నారు.
కేవలం టీఆర్ఎస్ పార్టీ వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ నెల 11వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మంజులారెడ్డి, తాడవై మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పుల్గం సాయిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్యామరావు, ఎంపీపీ బసంతి, జడ్పీటీసీ మాది సావిత్రి, రైతు విభాగం మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, హనుమన్లు, ఎల్లారెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ సాయిరెడ్డి, బొక్క నర్సారెడ్డి, రామరెడ్డి, చంద్రారెడ్డి, గోపాలరావు, వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రఘుపతి రెడ్డి గారికి, ఎక్స్ జడ్పీటీసీ శంకర్ గౌడ్ పేరు మర్చిపోయి ఏమనుకోవద్దు. మరి ఈరోజు చెప్తుంది మంజులకు కూడా మేడం మీ పేరు రుద్రమాదేవి మహిళా అధ్యక్షురాలు, మల్లికా గారు, పండితరావు పాటిల్ గారు, రోజు కూడా మీ సేవలు మేము చేస్తాం ఇంకా కోరుకుంటున్నాను. మేము కూడా అక్కడ ఢిల్లీలో ఎప్పుడైతే స్టేట్ ప్రాబ్లం వస్తాయి అప్పుడప్పుడు పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు కొట్లాడుకొని మేము అక్కడ జాతీయ రహదారులు కానీ, లేకుంటే రైల్వే లైన్స్ కానీ, లేకుంటే పాస్పోర్ట్ ఆఫీస్ కానీ, రూ అర్బన్లు కానీ, ఎయిమ్స్ కానీ, హైకోర్టు కానీ ఇటువంటి పని చేసుకున్నాం. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో వేరే డెవలప్మెంట్ కారు గుర్తుకు ఓటు వేయాలి, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మీకు అందరు గుర్తుంది 8 రోజుల పైనే ఒక సర్వే అయింది, సి ఓటర్ సర్వే అయింది. ఆ సి ఓటర్ సర్వేలో మంచి సీఎం అని మా సీఎం గారికి అవార్డు వచ్చింది, ఫస్ట్ సీఎం అని. అది కూడా తన గర్వకారణ సబ్జెక్ట్ ఉంది. అట్లానే ఇటువంటి డెవలప్మెంట్ పనులు కావాలంటే కేంద్రంలో మన ఎంపీలు ఉండాలి. ఇప్పుడు మాట్లాడిన రవీంద్ర చెప్పిండ్రు మాకు జాతీయ హోదా కావాలి కాళేశ్వరం ప్రాజెక్టుకు. వాళ్ళకు ఇచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్ కూడా మాకు ఇవ్వలేదు. అదే అంటే మేము వాళ్ళతో లేదు కదా, అందువల్ల ఇవ్వలేదు. అందుకోసం అక్కడ ఎంపీ ఉంటే తప్పకుండా రాబో రోజుల ఇండస్ట్రీస్ కానీ, కాళేశ్వరం టెంపుల్ జాతీయ హోదా కానీ అది తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటాం. ఇటువంటి పని కావాలంటే అక్కడ కూడా ఎంపీ ఉండాలి. అట్లానే ఈ పరిస్థితిలో ఇప్పుడే మా పక్కన ఒక సీఎం గారు వచ్చినట్టు మీటింగ్ కోసానికి, మీకు గుర్తుంది అక్కడ బీజేపీ సీఎం ఉన్నాడు ఆయన. అట్లానే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది కేంద్రంలో అంటే బీజేపీ కూడా మెజార్టీ లేదు, కాంగ్రెస్ కూడా మెజార్టీ లేదు. అందుకోసం రాబో రోజుల్లో తప్పకుండా చిన్న పార్టీలతోనే గవర్నమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో మా సీఎం గారు కూడా అక్కడ పీఎం అయితే అవకాశం రావచ్చు అని కోరుకుంటున్నాను. అయితే ఇంకొక మరి మీకు విజ్ఞాపం ఉంది, ప్రతి ఒక్కరూ 11వ తారీఖు కారు గుర్తు ఓటేసి గెలిపాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీబీ పాటిల్ కృషితో సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లంతో పాటు బాన్స్వాడ, మెదక్ జిల్లాల్లో రోడ్డు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎలాంటి చింత లేదన్నారు. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవ చేస్తానని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 16కు 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకునేందుకు కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి బీబీ పార్టీని ఎంపీగా గెలిపించాలని కోరారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భాన తాడవాయ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, బీబీ పాటిల్ గారు ఏదైనా పని పట్టుకుంటే పక్కా పరిశోధన చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న మీరు మీటింగ్లో విన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ 16కు 16 ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. దేనికోసం ఆయన కూడా మొత్తం కేసీఆర్ అండగా ఉంటా అంటున్నాడు. అదేవిధంగా మాయావతి, అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు కూడా కేసీఆర్ మీద అంతా జతగట్టి కేంద్ర ప్రభుత్వంలో మేము ప్రభుత్వం నిర్మాణం చేస్తామని చెప్తా ఉన్నారు. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్, ఇట్లా అందరు కలిసి కూటమిగా ఏర్పడి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇక చెప్తే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీలో మీటింగ్ నడుస్తూ ఉంది. బీజేపీలో పార్లమెంట్ మీటింగ్ ఎట్లుంటుందంటే మొత్తం పార్లమెంటు 7 నియోజకవర్గాలు కలిపి వచ్చిన మంది కూడా గిట్ల సగం ఉంటారు, గింత ఉంటారు, వచ్చి గతకడ ఎక్కువైతే ఉంటారు నాకు తెలిసిన కాడికి. ఎల్లారెడ్డిలో ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చిండు. ఆ మీటింగ్ ఎడబెట్టిన చెప్తే నేను పరిచయం అయిపోయినా. అంటే ఇవాళ బీజేపీ వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు 100 సీట్లు 150 సీట్ల కన్నా ఆగిపోయేటట్టున్నారు. మరి ఇద్దరు ఆగిపోయినప్పుడు మనము చిన్న చిన్న పార్టీలు అన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి 150 160 సీట్లు తయారు చేసుకొని ఉంటే కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాను. చెయ్యది. బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా? చెయ్యది. ఇద్దరు తిట్టుకుంటారు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ. ఏమన్నట్టు పరిపాలించింది మొత్తం వాళ్ళే.
బీజేపీ కాంగ్రెసే పరిపాలించారు. ఈయన అధికారం రాగానే ఆయన దొంగ అంటాడు, ఆయన అధికారం దిగిపోగానే ఈయన దొంగ అంటాడు. ఒకరినొకరు దొంగ అనుకుంటా టైం పాస్ చేస్తారు, కాలయాపన చేస్తారు తప్ప ఇంకా వేరే ఏం చేయట్లేదు. ఇవాళ భారతదేశం మొత్తం పాటు ఇంకా పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా నడుస్తూ ఉంది. ఇవన్నీ ప్రాజెక్టులు చకాచకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్లో మొత్తం టీవీ పెట్టుకొని ఏ రోజు ఎంత పని నడుస్తుంది, ఎంత మేరకు అవుతుంది అని చెప్పి చెక్ చేసుకుంటా ఇవాళ పనులు చేస్తూ ఉన్నారు. ఇవాళ మనం మిషన్ కాకతీయ పనులు చేసుకున్నాం, చెర్లన్నీ మంచిగా ఫస్ట్ క్లాస్ పూడికలు తీసుకున్నాం. రేపు నిజంగా కాళేశ్వరం నీళ్ళు వచ్చి మన చెర్లలో పడితే బాయిలలో కానీ బోర్లలో కానీ బ్రహ్మాండంగా పుష్కలంగా నీళ్లు ఉంటే 24 గంటల కరెంట్ ఉండే 2 పంటలకు కాదు 3వ పంట కూడా 80 రోజుల 70 రోజుల పంట కొత్తిమీర లాంటి చిన్న చిన్న పంటలు కూడా వేసుకొని 3వ పంట పండించుకొని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. రైతు అంటైనా 2 పంటలు 3 పంటలు పండుకొని దిగుబడి మంచిగా వచ్చి పెట్టుబడి పోవంగా. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఏజెంట్ అసోసియేషన్కు సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్యాలెండర్ను కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆవిష్కరించారు. అనంతరం పలువురికి క్యాలెండర్లను అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఏజెంట్స్ అసోసియేషన్కు సంబంధించిన క్యాలెండర్ను కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆవిష్కరించారు. అనంతరం కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన సర్పంచ్లను శాల్వాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాను అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రాములు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సహకరించాలా, హోలు తోచినంత వాళ్ళు చందాలు ఇచ్చి మన భవనానికి తోడ్పడాలని కోరుతున్నా. మన సంఘ సభ్యులందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన 3 నెలల వేతనాలను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వెంటనే కార్మికులకు వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన 3 నెలల వేతనాలను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ దశరథ్ మాట్లాడుతూ కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు రాకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తుందని తెలిపారు. గతంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వెంటనే అధికారులు స్పందించి కార్మికుల జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కోశాధికారి బాలరాజు, కార్మికులు ఫాజియా, సునీత, భైరమ్మ, రఫీక్, సూర్యచంద్ర, రాజయ్య, వజ్రమ్మ, శ్రీనివాస్, రాజేశ్వర్, నవీన్, దేవరాజ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా నిర్వహించడం జరిగింది. గత 5వ తేదీన కూడా మార్చి 5న కూడా సూపరింటెండెంట్ గారికి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇవాళ బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, మద్దూరు, దోమకొండ మరి ఇవాళ పండాలు దసరా పోయింది, ఇవాళ దీపావళి పోయింది, నిన్న ఉగాది అయింది, పండాలు రంజాన్ పోయింది, క్రిస్మస్ పోయింది. పండాల విభాగంలో కార్మికులందరికీ కూడా ఇవాళ కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ జీవోలో ఉన్నటువంటి ఉంది. అంటే ఏదైతే జీవో 1680 జీవో ప్రకారం కూడా కనీస వేతనాలు ఇవ్వకుండా మరి కాంట్రాక్టర్కేమో ఇవాళ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదని పరిస్థితి ఇవాళ జీతం ఉంది. ఆ జీతం కూడా 7,500 పేషెంట్కి, అది సెక్యూరిటీ గార్డ్కు 7,500, అదే శానిటేషన్కు 7,200 ఉన్నటువంటి పరిస్థితి మొన్ననే పెరిగినట్టు. కానీ మరి ఆ వేతనం కూడా
నెలకు కూడినటువంటి వేతనం ఇవ్వాలి. కానీ ప్రభుత్వం 3 నెలలు గడుస్తున్నా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం చేస్తూ ఉన్నాం. 12 గంటలు పనిచేస్తూ ఉంటే ఇవాళ డబ్బులు ఇవ్వడానికి ఇవాళ వెనకాడుతున్నట్టు ప్రభుత్వం పైన కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వం మొండి వైఖరి కూడా నశించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. లేని ఏడల రేపటి నుండి నిరసన కార్యక్రమాలు కంటిన్యూగా ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్స్వాడ, మద్దూరు, దోమకొండ, కామారెడ్డిలో నిర్వహిస్తామని చెప్పి ఏఐటీసీగా తెలంగాణ మెడికల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దశరథ్ నా పేరు డిమాండ్ చేస్తా ఉన్నా. మద్నూర్ మండల కేంద్రంలో రాజస్థానీ సమాజ్ ఆధ్వర్యంలో గౌరీష పూజా వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మహిళలు గౌరమ్మను మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. నృత్యాలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కొనసాగించారు. మద్నూర్ మండల కేంద్రంలో రాజస్థానీ సమాజ్ ఆధ్వర్యంలో గౌరమ్మ పూజా వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మహిళలు గౌరమ్మను నెత్తిన పెట్టుకుని మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. డప్పు వాయిద్యాల మధ్య నృత్యం చేస్తూ ఊరేగింపులు కొనసాగించారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకలతో మద్నూర్ మండల కేంద్రంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ఉత్సవాలను ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ గౌరమ్మ వేడుకలు వారం రోజుల పాటు వివిధ ప్రత్యేక పూజా కార్యక్రమాలతో కొనసాగుతాయని చెప్పారు. गो रिसर्च की पूजा 16 दिन करते हैं। गो रिसर्च का मतलब है शिव पार्वती। गौर मतलब पार्वती, रिसर्च मतलब शिव जी। 16 दिन पूजा करते हैं। उगादी से गौर का धूमधाम से उत्सव मनाया जाता है। 16 दिन वैसे गौर की पूजा करते हैं गौर रिसर्च की। उगादी से उत्सव मनाया जाता है। गौर के दिन गौर निकालते हैं। सभी मेरी सवाब के लिए सवाब के लिए करती है कि अच्छा कवारी लड़कियां बोलती है अच्छा पति मिले, और सवागन बोलती है मुझे जीवन भर साथ सुख मिले। కాంగ్రెస్ ప్రభుత్వం దేశాభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య ఆరోపించారు. దీంతో దేశం అభివృద్ధి పూర్తిగా వెనుకబడిపోయిందని చెప్పారు. దీన్ని గ్రహించిన నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపారని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో జహీరాబాద్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి గెలుపు కొరకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 5 సంవత్సరాలు పాలించి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కేవలం కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సైనికుల చేతులను కట్టివేసిందని ఆరోపించారు. కానీ బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి ఉగ్రవాదులను అంతమొందించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పేద ప్రజలకు ఎంతో మేలు చేశాయని చెప్పారు. మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే దేశ రూపురేఖలు మారతాయని తెలిపారు. జహీరాబాద్ ఎంపీగా బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి బాబు మోహన్, రాజాసింగ్, డాక్టర్ మురళీధర్ గౌడ్, మర్రి రామరెడ్డితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी की
इस जहराबाद लोकसभा क्षेत्र से जुड़े हुए मेरे भारतीय जनता पार्टी के सभी भाइयों बहनों, आप सबको विक्रम संवत की 9 संवत्सर की मंगलमय शुभकामना देते हुए आप सबका मैं हृदय से अभिनंदन करता हूं। मैं आप सबका यही आह्वान करने के लिए आया हूं कि यहां चुनाव होने जा रहे हैं। भारतीय जनता पार्टी ने श्री बनाला लक्ष्मा रेड्डी को अपना कैंडिडेट इस लोकसभा सीट से आपके सामने उतारा है। भाइयों बहनों, जहीराबाद लोकसभा सीट पर भारतीय जनता पार्टी का प्रत्याशी, सब आपसे अपील करना चाहेंगे कि भारतीय जनता पार्टी के प्रत्याशी श्री रेड्डी को कमल चुनाव चिन्ह पर भारी मतों से चुनाव जिता करके भेजिए। प्रधानमंत्री के रूप में मोदी जी को चुनिए और कार्य भी मोदी जी के नेतृत्व की सरकार करेगी। इस विश्वास के साथ मैं एक बार पुनः बनाला लक्ष्मा रेड्डी कमल चुनाव चिन्ह पर भारतीय जनता पार्टी के प्रत्याशी को भारी मतों से चुनाव जिताने की अपील आप सबसे करते हुए वाणी को देता हूं विराम। जय जय श्री राम। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.